గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికి రామోదిరాజ్. దినపత్రికలు ఉన్నటువంటి కీలకమైనటువంటి వార్తలను చూద్దాం. సో నిన్న హోంమంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కలిసిర్రు నిన్న. సో ఆ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల మీద చర్చ చేసినట్టు సమాచారం. ఇంకోవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడే పుట్టిన పిల్ల మీద దాడి చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఊరకుక్కల్లాగా ఎంబడబడుతున్నారనేటువంటి ఒక చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఎందుకంటే మొన్నైతే గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. అప్పుడే గింత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే అక్కడ ఒక వ్యూహం ఉందంట. సో ఆ వ్యూహం ఏందనేది ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆ వ్యూహాన్ని ముందల పెట్టుకొనే బీఆర్ఎస్ పార్టీ గల్లంత అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బతుకుడు కష్టమే. బీఆర్ఎస్ పార్టీ ఇక కన్మార్గయుడే పుట్టి మునుగుడే. ఆ పార్టీ నిలబడదు. రెండు జాతీయ పార్టీలే తెలంగాణలో నిలబడతాయనేటువంటి ప్రచారం జరుగుతున్న వేళ ఎందుకు ఒక నెల రోజులు కూడా గడవలే ఎంబడి ఎందుకు దాడులు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు? అప్పుడే పుస్తకాలు ప్రభుత్వాన్ని పైన వ్యతిరేకంగా విడుదల చేస్తున్నారు. సో ఇవన్నిటి గురించి ఒకసారి చర్చ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట మిత్రులారా, మీరు మర్చిపోకురి జరా. సో నేతపల్కు గ్రూప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే సోషల్ మీడియాలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకూరి. సో ఖచ్చితంగా మీరు నేతపల్కు గ్రూప్ ఛానల్స్ని అన్నింటినీ ఫాలో కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఇప్పుడు ముస్తాబవుతున్న అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ. ఏ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడి. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. మొత్తం 1,00,000 లడ్లను అందజేస్తామని శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చే వారికి వీటిని అందజేస్తామని తెలిపింది. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని, ఈ లడ్డును ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. సో 22వ తారీఖున మధ్యాహ్నం 12:20 సో భగవాన్ శ్రీ రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయబోతా ఉన్నారంట. సో దేశం మొత్తం పులకించిపోతూ ఉంది. అయోధ్య రామ మందిరంలో 5 ఏళ్ల నుంచి వెళ్ళి ఆ రాముడి గుడి పైన వివాదం కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చొరవతోన ఇప్పుడైతే రాముడి మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరబోతా ఉన్నాడు. 22వ తారీఖున మధ్యాహ్నం 12:20 దేశం మొత్తం పులకించిపోతూ ఉంది ఆ రోజు. అదే సమయంలో తిరుపతి నుంచి వెళ్ళి 1,00,000 లడ్డులు ప్రత్యేకంగా తయారు చేయించి శ్రీరాముడి చెంతకు చేర్చి అక్కడ భక్తులకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుందంట. 25 గ్రాములు ఉంటుందట. ప్రత్యేకమైనటువంటి లడ్డులను తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు శ్రీరాముడికి పంపిస్తూ ఉన్నారంట. ఎదురురి. సో దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. శ్రీరాముడి విగ్రహం ఎప్పుడు ప్రతిష్టాపన జరగబోతూ ఉంది. ఆ జరిగే సందర్భంలో మేము కూడా చూసి పులకించిపోవాలనేటువంటి ఒక భావోద్రేకమైనటువంటి పరిస్థితులు దేశంలో అయితే కొనసాగుతూ ఉన్నాయి. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు ఏమాత్రం కూడా తేడా లేకుండా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 నాటికి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ ధోనితో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ. సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని చెప్పేసి యూపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చిందట. శుక్రవారం ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చూసి జరంత సిగ్గు తెచ్చుకోర్రి. గింతన ఇద్దరు లేకపోయా మీకు. మిమ్మల్ని ఎందుకు కూడా కొట్టిరో కనీసం కూడా ఆత్మావలోకనం కూడా చేసుకుంటలేరు, ఆత్మవిమర్శ చేసుకుంటలేరు, పరిశీలన చేసుకుంటలేరు. మళ్ళొక్కసారి బొక్కబోర్ల పడకుర్రి. మీరు ప్రధానంగా టీఎస్పీఎస్సీని రోడ్డు మీద పెట్టి దాని ధర క్వశ్చన్ పేపర్లను పల్లీలు పుట్నాలకు అమ్మినట్టు అర్రాజు పెట్టి అమ్మిరు కదా. గందుకనే నిరుద్యోగులు మొత్తం ఏకమై తెలంగాణ వ్యాప్తంగా అమ్మనాయనను, అవతాతలను, అక్కయ్యలను మొత్తం కూసునబెట్టి ఇగో కేసీఆర్ పాలనలో గిట్ల మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసిరు కాబట్టి ఈరోజు మీరు ఓడిపోయారు. గాముచ్చట ఇప్పటికైనా తేరుకోకపోతే గిట్ల ఎప్పురి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయాడు. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మొత్తం మీద అయితే ఆయనతో మనోజ్ సోనితో భేటీ అయ్యి తెలంగాణలో పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా ఉండనికే ఏం చేయాలనే దాని మీద చర్చ చేసిరంట. టీఎస్పీఎస్సీలో ఉండే సిబ్బందికి కూడా మంచిగా మేము ట్రైనింగ్ ఇస్తాము, ఆ ట్రైనింగ్ ఇచ్చి యూపీఎస్సీ లెవెల్లో అంటే అవినీతికి ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా, తప్పుల తడకలకు ఆస్కారం లేకుండా మంచిగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎట్లాంటివి కూడా సమస్యలు రాకుండా పకడ్బందీగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఆ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసము రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే పనిచేస్తూ ఉన్నాడు. నిరుద్యోగులారా గిది నిజంగా చెప్పాలంటే. సో ఒకవైపు ఏమో ఆ టీఎస్పీఎస్సీ నిర్వాహకం మూలంగానే తెలంగాణలో నిరుద్యోగులు ఆగమైపోయారని పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత కూడా కేసీఆర్ మేల్కోకపోవడమే తెలంగాణలో కేసీఆర్కు ముకుతాడు వేసే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడైతే టీఎస్పీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావడం నిజంగానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి స్వాగతించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్ చేవేళ్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్యలో పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్. ఇక కుర్చీలు విసురుకున్న రెండు వర్గాల నేతలు సరిది చెప్పిన హరీష్ రావు అంట. ఇక చూడరు బీఆర్ఎస్ పార్టీ నేతలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పటేళ్ళు పట్నం రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ అంశం ఉంది కదా, గాయననే మొయినాబాద్ ఆయన ఫామ్ హౌస్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు పొక్కింది. గా ఎమ్మెల్యేని ఓడగొట్టారు. గా ఎమ్మెల్యేని కాదు, వీరమర్శవర్ధన్ రెడ్డి ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, ఇంకో ఆయన ఖమ్మం నుంచి ఉన్నాడు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలైతే కథం పట్టించారు మొన్నటి ఎన్నికలలో. ఇక ఇప్పుడేమో తెలంగాణ భవన్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు లోక్సభకు సంబంధించినటువంటి సమావేశం జరుపుకుంటున్న సందర్భంలో పట్నము బ్రదర్స్ గట్లనే రోహిత్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ముదిరిందంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. సో రంగారెడ్డి జిల్లాలో పట్నం బ్రదర్స్ వర్సెస్ రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో పచ్చి గడ్డేస్తే బగ్గున మండే పరిస్థితి ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో 6 నెలల ముందు ఈడైతే ఏది రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఆశ చూపి ఆపిండు పార్టీ నుంచి వెళ్ళిపోకుండా. సో అయినా కూడా నా ఓటమికి ఈ పట్నం మహేందర్ రెడ్డి కారణం అని చెప్పేసి రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చాడట. ఎన్ని చెప్పినా అది చెప్పినా కాలం కలిసి రానప్పుడు కట్టే పామై కరుస్తుందంట. సో ఇది కరెక్ట్గా అలా కత్తినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇది లుకలుకలు బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఒక్కొక్కటి బయటికి పొక్కుతున్నాయి. ఇంకా ఏమేమి జరుగుతుందో చూద్దాం. సో అక్కడ హరీష్ రావు ఉండి జర ఆపే ప్రయత్నం చేసిండంట. ఎక్కువ గొడవ కాకుండా కొట్టాటలు కొట్టుకోకుండా గల్లాలు పట్టుకోకుండా ఆపే ప్రయత్నం చేసిండట. డిఎస్సికి సర్కారు కసరత్తు 11,000 పోస్టుల భర్తీ చేసి ఛాన్స్. డిఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ, గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడంట. నిరుద్యోగులారా, టీచర్ ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులారా, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే కార్యక్రమం చేస్తున్నట్టే అనిపిస్తుంది. 11,000 ఉద్యోగాలన్నట్ట చూడరి. మొన్నటి 4 నెలల క్రితం వరకు 13,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీలుగా ఉన్నాయి. కేసీఆర్ మాత్రం కేవలం 6,500 5,500 పోస్టుల భర్తీకి మాత్రం నోటిఫికేషన్, అది కూడా ఎలక్షన్ టైంలో కాబట్టి ఖతం అయిపోయింది. ఇప్పుడు మళ్ళొక్కసారి 11,000 అంట, 20,000 అనే ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో. రేవంత్ రెడ్డి గారు జరా చూసుకోరి, కేసీఆర్ చేసిన తప్పు ఏకూరి. ఎందుకంటే నిరుద్యోగులు టీచర్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. బీఈడీ చేసిన వాళ్ళు, డిఏడి చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. భాషా పండితులు వాళ్ళంతా కూడా ఎన్ని నోటిఫికేషన్లు ఉంటే గన్ని రాదు. మీ కొంప ఏం మునిగిపోయేది ఏం లేదు, మీ పుట్టి మునిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జలకూరి జర వాళ్ళ ఆశలు నిలబెట్టుర్రి. ఆగమైపోయినాయి జీవితాలు మొత్తం. సో దయచేసి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉంటే గన్ని మీరు భర్తీ చేయాల్సినట్టుంటే అక్కరైతే ఉండదు. సో త్వరలోనే డిఎస్సికి నోటిఫికేషన్కి ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుందట చూడురి. ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు. ఈ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి, అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి,
డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు రేవంత్ విజ్ఞప్తి, పెండింగ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి పత్రం విడుదల చేసిరట. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి రేవంత్ రెడ్డి సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగిందంటే, అట్లనే రక్షణ భూములు కూడా అభివృద్ధి కోసము కేటాయించండి తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నటువంటి అని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్ట. ఇక నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసినట్టున్నారు. సో పెండింగ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఇది ప్రధానంగా ఢిల్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రిని కలిసిన సందర్భంలో. ఇక మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం దేవాలే, కేటీఆర్ హరీష్పై జగ్గారెడ్డి ఫైర్, మీ చీటింగ్లకు లెక్కలేదు, లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపలేయాలి, రేవంత్ బాగా పనిచేస్తున్నారు, హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెల్లడించినట. సో నిన్న పడుకొని నిద్రలేసిన కుంభకర్ణం లాగా నిన్న అయితే ఎట్టకేలకు జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టిండు. ఇక మీడియా సమావేశం పెట్టి ఆ బామర్దుల మీద అయితే ఏకిపారేసిండు అనుకోరాదు. ఇక అనరాని మాటలు, తిట్టరాని తిట్లు, గోస మొత్తం ఇలాగక్కున్నాడు అనుకోరాదు. ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డిని అయితే ఆకాశానికి ఒగిడిను. ఎప్పుడు కూడా కారాలు మిరియాలు నూరేటటువంటి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మీదకి ఇప్పుడు ఎందుకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన ఒకటే పొగుడుతున్నాడు, భజన చేస్తున్నాడు. ఇక దేనికోసం అనేది మనందరికీ తెలిసిందే కదా. జగ్గారెడ్డి అయితే ఒకప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులతోన అంటగాగిండు, ఏకంగా పోయి వాళ్ళని కలిసిండు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నాడు, రకరకాలుగా అనేక సందర్భాలలో కలిసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో జగ్గారెడ్డి అయితే ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు. సో ఒక్కటైతే క్లారిటీగా మనకు గుర్తుపట్టవచ్చు, రాజకీయ నాయకుడికి నీతి గీతి ఏముండదు, చెప్పేవి నీతులు, చేసేవి అబద్ధాల పనులే. సో ఇది జగ్గారెడ్డి మళ్ళొక్కసారి నిరూపించుడు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ కేసీఆర్ని అల్లుణ్ణి, ఆ కేసీఆర్ కొడుకుని అల్లుణ్ణి గట్టిగానే సరుచుకున్నాడు అనుకోరాదు. ఇక శరకోల తీసుకొని పిల్లల మీద కొట్టినట్టు ఎడ్లని దుల్లని ఇగో గట్ల కొట్టిండు, ఇద్దరిని బంతి కట్టిండు. ఇక ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలని ఆఖరు 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై, గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన సభలు కొనసాగిస్తారట. సో ప్రజాపాలన 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తులు సర్కార్ తీసుకుంటుందో ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ అంట. కానీ ఇప్పటికే సర్కార్ అయితే ప్రకటించింది, ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసుల అప్లికేషన్లు ఇవ్వచ్చు అంట. చూడరు, ఏమి హైరాణ పడకురి, గాబర్ ఏకూరి, గత్తర్ ఏకూరి, ఎందుకంటే అవకాశం ఇచ్చింది కాబట్టి. సో ఇప్పటి వరకు అయితే దగ్గర 1 కోటి వరకు వచ్చే అవకాశం ఈ రోజులో కనిపిస్తూ ఉంది దరఖాస్తులు. అందులో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనేదే ఇక్కడ 1000 లక్ష ప్రశ్నలు, లక్ష సందేహాలు ఉన్నాయి దాని మీద. అయితే గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా, ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు, గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు, పశు సంవర్ధన శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు ఉన్నాయట. చూడరు, గొర్రెల పంపిణీ మొత్తము ఒక దందాది. కొంతమంది బోకర్లే ఆ గొర్రెల పంపిణీ స్కీమ్ని అడ్డగోలుగా వాడుకున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. మీకు తెలుసు కదా, గ్రామీణ ప్రాంతాలలో బోకరిజం చేసిన వాళ్ళు గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీముల అడ్డగోలుగా దోసుకున్నారు. ఈ వాళ్ళందరినీ ఇప్పుడు పట్టుకునే పరిస్థితులు ఉన్నారట. ఎవరో కాదంట, తలసాని పశువర్ధన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ అన్న, ఆయన ఓఎస్డీ మీదే అనుమానాలు ఉన్నాయట. ఆయన ఓఎస్డీ కాదు, కింది నుంచి పై వరకు గదే గల్లంతా చేసేసారు. అన్ని పథకాలు గిట్టనే వేసేసారు. అబ్బాయి ఏముంది. సో గొర్రెలకు పంపిణీ స్కీమ్లో కూడా బోకర్లు దంద చేసిరట, అడ్డగోలుగా దోసుకున్నారట. దోసుకునే సొమ్ముని బయటికి పంపించే కార్యక్రమంలో ఇక ఈ సర్కార్ అయితే తలమనుకలు అయిందంట. గచ్చిబౌలి పిఎస్లా ఒక 4 పైన కేసు కూడా పెట్టిరట. గప్పుడే మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్, నియోజకవర్గంలో 2000 దుకాణాలు బంద్. ఓహో, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2000 దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యే గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్ షాపులు అన్నింటిని మూసేయిస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలోని దాదాపు 2 అబ్బా గిదేదో రేవంత్ రెడ్డి గారు కూడా రాజగోపాల్ అన్న, ఇప్పుడు మునుగోడు ఒక్క దగ్గరనే కాదు కదా బెల్ట్ షాపులు ఉన్నది. పట్నం మొత్తం, పట్నమే కాదు, పల్లెన వాడన ఊరూరున మొత్తం బెల్ట్ షాపులను కేసీఆర్ ప్రోత్సహించి అందరినీ తాగుబోతులు చేసిండు.
కేసీఆర్ని తాగుబోతున్నాడు తాగి పాలన చేస్తాడు అని చెప్పేసి ప్రజలంటే అరే కొడుకులారా మీరు నన్నే తాగుబోతులు అంటారా అని చెప్పేసి ప్రజలందరికీ తాగే అలవాటు నేర్పనికే అడ్డగోలుగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు, పబ్బులు, ఇక బార్లు, రెస్టారెంట్లు నిర్వహించి తెలంగాణనే మొత్తం ఏకంగా తాగుబోతుల రాష్ట్రంగా దివాలా తీయించే విధంగా కేసీఆర్ చేసిండు. ఇవి గాదా నుంచి బయటపడాలంటే ఆ తాగుడుకు బానిస అయినట్టు నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే బెల్ట్ షాపులు అనేటివి లేకుండా ఈ కేసీఆర్ పాలనలో జరిగినటువంటి తప్పుని రేవంత్ రెడ్డి చేయొద్దని కోరుకుంటున్నా. కానీ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండు. ఆయనకు నిజంగా చాలా గ్రేట్ ఈ విషయంలో. ఎందుకంటే బెల్ట్ షాపులు బంద్ చేసుడు అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కానీ ఒక దినమో 2 దినాలో కాదు, ఇది ఈ 5 ఏళ్ల కాలం పాటు బెల్ట్ షాపులు నడవనేయకుండా చూడు రాజగోపాల్ అన్న. అదొకటి చేయి. అదొకటే కాదు, మీ ముఖ్యమంత్రికి ఎప్పుర్రి తెలంగాణలో కూడా బెల్ట్ షాపులు అన్నీ ఎత్తేసే కార్యక్రమం చేయుర్రి. ఓవర్ స్పీడ్కి 5గురు బలి, ఆటో బైక్ని వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్, స్పాట్లోనే 3, హాస్పిటల్లో 2. హైదరాబాద్ మామనార్ జిల్లాలో ఘటన, డీసీఎంకు నిప్పు పెట్టి స్థానికులు రాత్రి దాకా కొనసాగిన ఆందోళన. ఓవర్ స్పీడ్కు 5గురు బలయ్యారట. 3 విద్యార్థులు ఉన్నారు అందులో, 2 ఇక బాలనగర్లో, ఇది ఎక్కడోగా జరిగింది. జడ్చల్ ఇది బెంగళూరు హైవే పైన బాలనగర్ దగ్గర యాక్సిడెంట్. డీసీఎం దబాయించి ఓవర్ స్పీడ్తో పోయి గుద్ది చంపేసింది. దాంతో ఆ డీసీఎంని అంటిపెట్టేశారు జనాలు. సో ఇది ఓవర్ స్పీడ్ వలన జరిగినటువంటి ప్రాణ నష్టం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు వేరువేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయట. ఇక అట్లనే పాల బిల్లు మంజూరుకు లంచమంట. కాకతీయ వర్సిటీ హాస్టల్కు పాల బిల్లు సప్లై చేసిన వ్యాపారికి బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ రిజిస్టర్ కిష్టయ్యను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కిష్టయ్యపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయట. చూడర్రి, కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ బిల్లులకు సంబంధించి మొత్తం మీద అయితే ఈ హాస్టల్ బిల్లుల చెల్లించడానికి లంచం తీసుకున్నారంట కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్. పట్టుకున్నారంట. చూడరు, ఏసీపీ దొరికిండు, అసిస్టెంట్ రిజిస్టర్ దొరికిండు. చూడరు, ఈ హైకోర్టుకు 100 ఎకరాలు కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం కోసం సంగారెడ్డి జిల్లా బుద్వేల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని ఇచ్చిందంట. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. వేర్వేరుగా ఉప ఎన్నిక, ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే, ప్రతి సీటుకు 119 ఎమ్మెల్యేలు ఓటర్లే. ఎన్నికల సంఘం నిర్ణయం, బూతులు బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి లేఖ. పదవికాలం ఒకటే ఉన్న వేర్వేరుగా ఎన్నిక నిర్వహణకు ఆదేశం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహాలో ఎన్నికలు. వివరణ కోరుతూ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేఖ. ఇదే రీతిన జరిగిన ఎన్నికల్లో యూపీలో 2 సీట్లు గెలిచిన బీజేపీ. సో ఎమ్మెల్యే కోటకు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు అని చెప్పేసి కీలకమైనటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటూ ఇక్కడ చూడొచ్చు. ఈ తరహా 119 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులని మొదటిసారి కొత్త నమూనా రూపంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. చూడు, ఏ 2 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంట. రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన. గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది. ఇక రాజకీయ నియామకాలతోనే లీకులు, రద్దులు. కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యం. యూపీఎస్సీ తరాలో కమిషన్ను తీర్చిదిద్దుతాం. ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలి. సమూల ప్రక్షాళనకు సహకరించండి. పారదర్శకతకు మార్గాలు చూపండి. యూపీఎస్సీ చైర్మన్ కోరిన సీఎం రేవంత్ ఉత్తమ్తో కలిసి చైర్మన్తో గంటన్నర భేటీ. టీఎస్పీఎస్సీలో అందరికీ శిక్షణకు విజ్ఞప్తి. అంగీకరించిన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. వెనుకబడిన ప్రాంతాలకు 1800 కోట్లు నిధులేవి. ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీలో రేవంత్ ప్రస్తావన. మిలిటరీ భూములపైన రక్షణ మంత్రులు భేటీ అయ్యింది. సో మెయిన్ ఏంటంటే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆ నిర్వహణ ఎట్లుంటుంది, పరీక్షలు అవకతవకలు లేకుండా పకడ్బందీగా ఎట్లా నిర్వహిస్తారు, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాలో తెలంగాణలో నోటిఫికేషన్ లేచి ఏ తప్పులు లేకుండా ఎట్లా నిర్వహించాలనే దాని మీద ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక లేట్గా తింటే గుండె జబ్బుల ముప్పు అంట. డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం అంటే ఆరోగ్యానికి అంత మేలు. డిన్నర్కి అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు ఉంటుందట. ఈ రాత్రి 8 లోపు తినేవారిలో రిస్క్ తక్కువ. బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసే వారిలో ప్రతి గంటకు 6% మేర పెరిగే ఉద్యోగ ముప్పు. 1,00,000 మంది పైన జరిపిన అధ్యయనంలో వెల్లడించారట. చూడరు,
జర ప్రజలారా లేట్గా ఇగో పొద్దుమికెలా తినేటప్పుడు జల్దీ తినుర్రి. ఈ పొద్దుగాల టిఫిన్ చేసేటప్పుడు జర లేట్గా తిన్నారనుకోరి గుండె జబ్బులు వచ్చే అవకాశం లేదంటూ ఒక వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. ఏదో అధ్యయనం చేసినట్ట అధ్యయనంలో బయటపడట పొద్దుగాల తినకుండా డైరెక్ట్గా పగటిపూట తినారనుకోరి అప్పుడు మీరు గుండె జబ్బుల బారి పడే అవకాశం ఉంటుందంట. ప్రతి గంటకు 6% పెరుగుకుంటూ పోతా అంట చూడుర్రి. అంటే పొద్దుమికెలా మాత్రము లేట్గా తినకూరి జర 7 గంటల 8 గంటల లోపు తినుర్రి. అట్లా తింటేనంటే గుండె జబ్బులు రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందట చూడుర్రి. సో ఇదేదో అధ్యయనంలో బయటపడ్డటువంటి పరిస్థితి. మెదడులో కణితుల్ని మింగే చిట్టి రోబోలు అల్ట్రాసౌండ్ చికిత్స విధానంతో కణితుల ధ్వంసం భవిష్యత్తులో అందుబాటులోకి. కీలకంగా ఏఐ టెక్నాలజీ న్యూరో సర్జరీలలో కొత్త చికిత్సలు. పరిణామాలపై హైదరాబాద్లో అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు అంట 2 రోజులు ఆర్ఎఫ్సిలో ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నట. ఇక ప్రత్యేక బస్సులో మహిళలకు ఫ్రీ సర్కారు సంక్రాంతి కానుక. పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు, 6,026 బస్సులో ముందస్తు రిజర్వేషను. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే. అధికారులతో సమీక్షలో ఎండి సజ్జనారట. సో రాజనాటి పొలం ఒక నాటిన సజ్జన. ఏదో ఒకటి గందరగోళం అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది, పొక్కుతుంది. సంక్రాంతి పండుగ వేళ ఊర్లకు జనాలు మస్తు పోతున్నారు. అప్పుడు మహిళలు ఇప్పుడు ఫ్రీగా జర్నీ ఇస్తున్నారు ఎక్స్ప్రెస్లో కావచ్చు, లేదంటే ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులలో. మరి సంక్రాంతి పండుగ అప్పుడు పైసలు వసూలు చేయడానికి ఛార్జీలు చేసే అవకాశం ఉందంటూ చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడైతే వార్త అయితే చూస్తున్నా ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ అనే ఒక సందేహమైనటువంటి వార్త పెట్టారు. ఈ ఆటోను బైక్ను రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి వ్యాన్ బీభత్సం, 3 చిన్నారుల సహా 5 మృతి మామనార్లది. ఇక ఈడీ అధికారులపై దాడి. బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు. 3 అధికారులకు గాయాలు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను లాగేసుకున్న అల్లరిముఖ. 800 నుంచి 1000 దాకా దాడికి పాల్పడ్డారు ఈడీ. రాజ్యాంగ పరంగా తగిన చర్యలు తీసుకుంటాం గవర్నర్ బోస్. రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కాంగ్రెస్ డిమాండ్ చేసినాయంట. ఒరియామ్మ బెంగాల్లా. సో బెంగాల్ ఈడీ అధికారులపైనే అక్కడి అల్లరి మూకలు, రౌడీ మూకలు మొత్తము 1000 మంది వరకు వచ్చి లాట్లు గుర్తుపలుతున్న దాడులు చేసి ఫోన్లు గుంజుకొని అడ్డగోలుగా ఈడీ అధికారుల మీద దాడులకు పాల్పడినట్టు చూడరు. బెంగాల్లో రాజకీయం ఇది. బెంగాల్లో ఎక్కడో కాదు, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని చెప్పేసి అక్కడ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గవర్నర్ అయితే ఏకంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చిండు. కోవిడ్తో ఒక్కో రోజులోనే 12 మంది చచ్చిపోయారంట. దేశంలో దాదాపుగా కొత్తగా 761 కేసులు నమోదైనాయట. అరేబియాలో ఐజాక్ హైడ్రామా. సోమాలియా తీరంలో కార్గో నౌక హైజాకు. యుద్ధ నౌకతో చుట్టుముట్టిన భారత నేవీ. పారిపోయిన సాయుధ దుండగులు. 15 మంది భారతీయులు సురక్షితమంట. అరేబియా సముద్రంలో మన నౌకని మొత్తం మీద అయితే ఐజాక్ చేయనికే సోమాలియా టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తే మన యుద్ధ నౌక చుట్టుముట్టడంతో సుస్సు వాడి పారిపోయారట చూడుర్రి. ఇక ఆసియా కుబేరుడు ఆదాని అంట. ఒక్క దినమే $770 కోట్లు పెరిగిందంట చూడుర్రి. ఓ కొడక, మీపై 420 కాదు 840 కేసు పెట్టాలి. కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం. నా టైం బాగాలేక ఎన్నికలు ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళను ఆడుకునేవాడిని, గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుకు కృషి చేస్తున్నారు. ఈ రాష్ట్రం నిజమైన ప్రజాపాలనకు సాగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అంటూ జగ్గారెడ్డి నిన్న కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేసిండు. సో ఒకసారి గుమస్తా తెలంగాణలో చూద్దాం. మధుమేహానికి శాశ్వత పరిష్కారం. క్లోమాన్ని పునరుద్ధరించే విధానం ఆవిష్కరించిన 7వ పేజీలు ఉంటారు. చక్కెర వ్యాధికి మొత్తం మీద అయితే ఆ వ్యాధి నుంచి బయటపడడానికి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి క్లోమ గ్రంథిని తిరిగి పునరుద్ధరించేటువంటి శాస్త్రీయ సాంకేతికను నైపుణ్యాన్ని మొత్తం మీద అయితే పొందుపరిచారట చూడండి. సో ఇక హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు తూటాలు మూటాలు కొనిపించినాయట చూడండి. ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతటా అనేటువంటి ఇక్కడ చూడవచ్చు. ఇల్లిల్లా భగీరథ నీళ్లు. రాష్ట్రానికి 4 స్వచ్ఛ పురస్కారాలు. ఉత్తమ టానా రాజేంద్ర నగర్ అనేటువంటి ముచ్చట్లు ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాం. ఇక పథకాల రద్దుపై రణమంటారు. అమ్మ గోసేంద్ర బాబు మీది మొన్ననే కదా భయ నియమ 30 రోజులు కూడా పూర్తి కాకముందే 30 దాడి చేస్తే ఎట్లా భయ నియమ? అయ్యే గిట్లుంటుందా రాజకీయాలు? ప్రజాస్వామ్యంలో జర టైం ఇయ్య రాదు.
ఇప్పుడు నడుస్తున్న సర్కార్కు జరంత సమయం ఇవ్వాలి. ఆ గడువే ఇవ్వపోతురి ఊర కుక్కల్లాగా వేట కుక్కల్లాగా నక్కల్లాగా తోడేళ్ళలాగా గుంట నక్కల్లాగా ఎంబడబడి కాంగ్రెస్ పార్టీని తరమడానికి ప్రయత్నం చేస్తే ఏం లాభం చెప్పురి. నాకు తెలిసి ప్రజలారా ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా రాష్ట్ర సర్కార్ అయితే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దుగాల గిట్లనే పార్లమెంట్ ఎన్నికలలో బతికి బట్టగట్టే అవకాశం లేదని చర్చ నడుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన బీఆర్ఎస్ పార్టీ మూకల దాడి కొనసాగుతుండడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ టైం లోపల కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం అనేటువంటి ఒక చర్చ తీసుకురావడానికి, ప్రజల్లో సానుభూతి పొందడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే కనుక నిజమైతే బోర్ల వడక తప్పదు. ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడే నమ్మరు కదా, ఎంబడే జర సమయం ఇవ్వాలి. ఇంత గడువు ఇచ్చి పార్టీ ఏమైనా తప్పులు చేస్తే, ప్రభుత్వం ఏమన్నా అమలు చేయకపోతే ఉటిగా నీరు కాల్సి అప్పుడు కదా విమర్శలు చేయాల్సింది. అరే 30 దినాలలో ఏం చేస్తారు ఎప్పురి పుట్టినేంబడే కుళ్ళ అంటే ఎట్లా ఎప్పుడు రావనైనా ఇది నేనంటలేను జనాలు అంటున్నావు. సో పథకాల రద్దుపైన రణమంట, ప్రభుత్వ తీరుపైన బీఆర్ఎస్ సర్కార్ ఫైర్ అంట. పెట్టుబడి సాయం ఏమిటి మోసం, 9 లేపు వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి. హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి. ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి అని చెప్పేసి 5వ వార్త కార్యదర్శకత చూపాల్సిన సమయం ఇది. పోచారం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తీసుకెళ్తాం కడియం. అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు అని చెప్పేసి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట ఇక్కడ చూడొచ్చు. ఒకటైతే నిజం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని దబాయించి విమర్శించడానికి పెద్ద ఎత్తున సమేతమైనట్టు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది పార్లమెంట్ ఎన్నికలలో గెలిచే అవకాశం మాకు లేదు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు దబాయించి విమర్శిస్తే అన్న ప్రజల నుంచి మన గింతనో గంతును సానుభూతి వచ్చి ఓట్ల ద్వారా ఏమన్నా గెలుస్తామా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతకు మించి ఇంకోటి లేనే లేదు. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వ్యూహం ఇదే. రేపు పార్లమెంటు ఎన్నికలు 2-3 నెలలను వస్తున్నాయి కదా, ఎన్నికలలో లాభం ఉందనికే గిప్ప నుంచే దబాయించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదు, రుణమాఫీ చేస్తలేదు, రైతు బంధు ఇస్తలేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తలేదు, పథకాలు ఉట్టివే గాలి మాటలు చెప్పారు. గిట్ల గాయ గత్తరు చేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పిస్తే నిజంగానే ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉందా? అంత ఉట్టిదే. ప్రజల మీద ఇలా ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉంటే గిట్ల ఓడిపోతుర్రే, ప్రజలతోనే పాలన కొనసాగిస్తుర్రి. సో ఇదైతే చాలా స్పష్టంగా అప్పుడే పిల్లకన్నా కుళ్ళనే ముందన్నట్టు చేసేసారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాననే మనస్తాపం ఇంట్లోనే ఉరేసుకొని డ్రైవర్ సతీష్ గౌడ్ మరణం. హైదరాబాద్లోని సోమాజిగూడ బిఎస్ మక్తాలం విషాదం. ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం. ఎంత ఉట్టిదే. ఇప్పుడు ఫ్రీ బస్సులు వేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోరు, ఫ్రీ బస్సులు వేసిన తర్వాత ఆటో డ్రైవర్లకు గిరాకీ పెరిగింది. ఎట్లా అనుకుంటున్నారు కదా? ఇగో బస్సులు అంతా తగ్గించారు. నేను స్వయంగా దాదాపుగా ఒక 4-5 రూట్లలో చూసిన, ఇంతసేపు నిలబడి చూసినాం, కొంత చర్చ చేసినాం. ఏం జరుగుతుందంటే 10 బస్సులు ఉన్న దగ్గర 3-4 తగ్గించేసారు. దాంతో సమయానికి బస్సులు వస్తలేవు, గడియకు ఆటోలకు గిరాకీ పెరుగుతుంది. ఎంతసేపు అనేది చూస్తారు ఎప్పురి అర్జెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, తొందర పోయేటోళ్ళు ఉన్నారు, గదో తొందరగా ఆటో ఎక్కి పోవాలని పోతూనే ఉంటారు. సో ఇక్కడ చెప్తున్నట్టయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఏమీ లేదు. ఇంకో ముచ్చట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు, ఆటో డ్రైవర్లకు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినా వాళ్ళ ఆర్థిక సాయం చేస్తామని చెప్పినా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పుకొచ్చాడు. ఇంకేం కావాలి భయ్? ఇక గప్పుడే మొత్తం బట్టగాల్చి మీదేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ. చూడురి హైవేపై బీభత్సము. ఇది పాలమూరుల హైకోర్టు బుద్ధివేలుకు ఓకే ధరణి ఉంటుందా ఉండదా, కొనసాగిస్తారో లేదో 4 వారాలు తెలియాలి రాష్ట్ర ప్రభుత్వానికి. అరే ధరణి ఉండదురా భయ్ అని చెప్పేసి ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళకు బుద్ధి లేనట్టుంది, మోకాలంలో ఉంది అయింది. అరే ఈ పత్రికల వార్తలు రాసేటోనికి కనీసం అవగాహన లేదా? ధరణి ఉండదు, భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ వార్త చిల్లర మల్లర వార్తలు వేసుకుంటా గాడో గీడో పోయి పిటిషన్లు వేస్తే అవి వేస్తారు. మొత్తం ఈ దినపత్రికల అప్పుడే బట్టగాల్చి మీదేసి బురద తల్లే కార్యక్రమం నడుస్తుంది. ఇది నమస్తే తెలంగాణ కాదు, ఇది బట్టెవాయి పత్రిక, పనికి మాలే పత్రిక. తెలంగాణ ప్రజలు ఏది చూడొద్దో అది చూపెట్టే పత్రిక.
కేసీఆర్ జేబు పత్రిక, కేసీఆర్ మాసపత్రిక, కేసీఆర్ కరపత్రిక. ఈ పత్రిక నమస్తే తెలంగాణ పత్రికని ఎవరు చూడకూరు మిత్రులారా. ఇంత అధ్వానమైనటువంటి పనికి మాలిన వార్తలు గప్పుడే. అరే 30 దినాలు కాకపోయా గప్పుడే గింత పెద్ద ఎత్తున ఎందుకు రాబోయ్? సీఎం ఢిల్లీ టూర్ నెలలో 5 సార్లు అంట. ఇగో ఈ వార్త అన్ని దినపత్రికలు, అన్ని దినం. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి మంత్రులను వివిధ ఏది యూపీఎస్సీ చైర్మన్ కలిస్తే ఆ వార్త రావడానికి దిక్కు దివానలేనటువంటి దినపత్రిక ఇంత దరిద్రమైన పత్రిక. ఇది పత్రిక అంటారు ఎవడన్నా? చిన్నపిల్లలు దొడ్డి కూసుకుంటేనంటే తుడుచుకోవడానికి కూడా పనికిరానటువంటి చెత్త పేపర్ ఇది సుకుమార్ పత్రిక. ఒకసారి శనార్థి తెలంగాణ తీర్మానమాలన పత్రిక చూద్దాం. ఈ అలజడి రేపుర్రి, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఆశా వాళ్ళను ఎగదోయుర్రి, వాళ్ళతో ధర్నాలు చేపించండి, మన పార్టీ జెండాలు లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా చేసినట్టు కలరింగ్ ఇవ్వర్రి. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేటీఆర్ ఆదేశం, అలజడి రేపాలని పిలుపు టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేసినట్టు చూడరు. కేటీ రామారావు ఎందుకాయ పని పట్టుకొని ఇట్లా చేస్తున్నారు? పార్టీ పుట్టగత్తులు లేకుండా పోతుంది మీరు ఇట్లా చేస్తానంటే. ఆలోచన ఏం ఆలోచన చేస్తున్నారు? ఏంది జనాలు ఏమనుకుంటున్నారో కూడా జర ఆలోచన చేయరాదు. సర్కార్కి అప్పుడే ఏర్పడిన పెట్టిన గుడ్డు మీద గింత పెద్ద ఎట్టున్న దాడి చేస్తేనంటే ఊకుంటారా? ఎవరు నమ్మర్రా భయ్ నీ అమ్మ? సో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఆశా వాళ్ళని ఎగదోసి జెండాలు లేకుండా కండువాలు లేకుండా ప్రజలే కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే కలరింగ్ ఇవ్వడానికి టెలికాన్ఫరెన్స్ల కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినంటే ఎంత బోసిడికే పనులు ఇవన్నీ, ఎంత పనికి మాలే పనులు. దిమాకు ఉందా వీళ్ళకు అసలు లేదా అర్థమైతే లేదు. కేటీఆర్ నీ పని అయిపోయింది, ముఖ్యమంత్రి కావాలనే యావ అనేది మీ అయ్యా నీకు తీర్చేలే, దాంతో నా చెలరేగిపోయి పెట్టరేగిపోతున్నట్టున్నావు. కష్టమే అయిపోయింది. ఇక భేషజాలు లేవు, ప్రజాపాలన అభివృద్ధి అంతిమ లక్ష్యం, తెలంగాణ బావు కోసం కష్టపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో జరిగినటువంటి ములాఖత్. ఇక కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమి ఇచ్చినటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు. ఇక బీఆర్ఎస్లో వర్గపోరు, చేవేళ్ల పార్లమెంట్ సమస్యలో రగడ, పైలట్ వర్సెస్ పట్నం, కుర్చీలు ఎరుచుకున్న నేతలు హరీష్ రావు సమక్షంలో తన్నులాట జరిగిందట. తన్నులాడతారు, గుద్దులాడతారు. ఇక రేషన్ కార్డుల రద్దు అబద్ధం, ఒక్క రేషన్ కార్డును తొలగించలే, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్. అప్పుడే పని కట్టుకొని దుష్ప్రచారం స్టార్ట్ చేసినట్టు చూడరు బీఆర్ఎస్ బ్యాచ్. అప్పుడే కాంగ్రెస్ పార్టీని బద్నాం, ఇవన్నీ నిజంగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి హామీలు అమలు చేస్తలేరని, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్నారని, తర్వాత రైతు బంధు ఇస్తలేరని, రైతు రుణమాఫీ చేస్తలేరని, ఫ్రీ బస్ పాస్ ఎత్తేస్తారని రకరకాలుగా అడ్డగోలుగా అందిన కాడికి దుష్ప్రచారం చేయడానికి పనిగట్టుకొని కాలి గజగట్టి లేచి ఎగిరెగిరి పడుతుంది బీఆర్ఎస్ మూకల దాడి. ఈ దాడిని తట్టుకోవడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో చూడాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలే వాళ్ళకి లక్ష్యం, ఏమీ లే. వాళ్ళకి ఇంత తొందరగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ గెలిచే అవకాశమే లేదంటే ఇక దాని నుంచి బయటపడడానికి ఇన్నో అన్న గెలిచి తెలంగాణలో పరువు కాపాడుకోవడానికే, పార్టీని కాపాడుకోనికే వేసిన ఎత్తుగడ తప్పిస్తే ఇంకోటి కానీ కాదు. T20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఇదే. జూన్ 1 నుంచి సిరీస్ ప్రారంభం, జూన్ 9 భారత్ పాక్ మ్యాచ్ ఉంటుందట. రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేసినాం, జీవితంలో ఎన్నో పర్యాలు చూసినా, ఓటంలే గెలుపులకు మంచి పాఠం, దేశం మొత్తం గర్వించేలా చంద్రయాన్ 3 స్పేస్ రంగంలో మరిన్ని స్టార్టప్లు, ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఏసీబీ వాళ్ళలో కేయూ అసిస్టెంట్ రిజిస్టర్ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చేతివాట ప్రదర్శించడం ఏఆర్ కిష్టయ్య దిట్ట. గతంలో 3 కోట్ల కుంభకోణంలో కిష్టయ్య పేరు. ప్రిన్సిపల్ ఐలయ్యతో కలిసి అక్రమాలు, నాకు కోసం కేటాయించిన 10 కోట్ల బిల్లులపై కన్ను, అందుకే కిష్టయ్యకు క్యాంపస్కు బదిలీ చేస్తే వీసీ. పాల వ్యాపారం నుంచి 50,000 లంచం తీసుకున్నారు. బిల్లులు రిలీజ్ చేయడానికి 50,000 లంచం తీసుకున్నారు అంటే ఆడేం ఆఫీసర్ ఏమో. ఆసియా కుబేరుడిగా ఆదాని, మమతకు మంగళం, 13 ఏళ్ళుగా ఒకసేట పోస్టింగ్, మరో 2-3 రోజుల్లో బదిలీకి ఛాన్స్. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన వైనం. టీజీఓ ప్రెసిడెంట్ మమత, ఈమె పేరు తెలియనటువంటి ఉద్యోగులు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఆమెకు మంగళం వాడిరట. ఆమె ఒకే డిపార్ట్మెంట్లో 13 ఏళ్ళ నుంచి వెళ్ళి పనిచేస్తుందంట. ఇప్పుడు కత్తెర పెట్టిందట. ఇక వేరే దగ్గరికి రేపో మాపో ట్రాన్స్ఫర్ చేయబోతున్నారట. టీజీఓ
రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నట్టుండే ఆమె గామెనే చూడరు. గౌరవ అధ్యక్షులేమో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండే. ఈ కరోనా కలకలం 24 గంటల్లో 12 మంది చచ్చిపోయారు అనేటువంటి వార్త ఇది ఒకటి చూడొచ్చు. ఇవి ప్రధానంగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. సో మిత్రులారా, దయచేసి మీరు తప్పకుండా నేత పలుకు ఛానల్ని ఆదరించండి. మీ గొంతుగా మీరిచ్చేటువంటి గలం నా వాయిస్. మన ఆశలు నెరవేరాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రతిపక్షాలను ఎండగట్టాలన్నా, ఏదైనా కావచ్చు, ప్రతిపక్షాలు ప్రశ్నించకపోతే కలమే బలమై గలం విప్పుతుంది. ప్రభుత్వం తప్పులు చేస్తే ఇదే మీ నేత పలుకు న్యూస్ ఛానలే ఎండగడుతుంది. మంచికి మంచి, చెడ్డకి చెడ్డ అనే చందంగా ఖచ్చితంగా మీ దగ్గరికి మీ తరపున ప్రశ్నించడానికి నేత పలుకు ఛానల్ ముందుకు వస్తూ ఉంది. దయచేసి ఆదరించి ఏమి చేయకూరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలని కామెంట్లు పెట్టుర్రి, సోషల్ మీడియాలో షేర్ చేయరు. గంతే, ఇంతకన్నా ఎక్కువ అడిగేది లేదు, మీది ఇచ్చేది లేదు. సో గివేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.